తెలంగాణ మంత్రివర్గ విస్తరణ డైలీ సీరియల్ను తలపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇందుకు క్యాబినెట్ ఎక్స్టెన్షన్ కాకపోవడానికి కారణమేంటి? ఉగాదిలోపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా? అసెంబ్లీ లాబీలో ఎటువంటి చర్చ నడుస్తోంది? మంత్రి పదవి ఆశించే నేతలు ఏమంటున్నారు? మంత్రి పదవి రేస్లో ఎవరెవరున్నారు? క్యాబినెట్ విస్తరణపై అధికార వర్గాలు అసలు ఏమంటున్నాయి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తుంది. అయినా ప్రభుత్వంలో ఏదో ఒక లోటు కనిపిస్తోంది. మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలుపుకొని 18 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మాత్రమే ఉన్నారు. ఇంకో 6 క్యాబినెట్ పదవులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో క్యాబినెట్ను విస్తరించలేకపోయారు. ఈ రోజు రేపు క్యాబినెట్ విస్తరణ ఉంటుందని జాతీయ నాయకత్వం లిస్టు ప్రిపేర్ చేసిందని వార్తలు రావడం తప్ప లిస్టు వచ్చింది లేదు. మంత్రి పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంగా చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి క్యాబినెట్ విస్తరణపై ఆశావాహులు గలమెత్తుతున్నారు. తమ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కొందరు, ఉగాది పండుగకు వచ్చే లిస్టులో తనకు మంత్రి పదవి వస్తుందని కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో అసెంబ్లీ లాబీలో మంత్రివర్గ విస్తరణపై జోరుగా చర్చ జరుగుతోంది. ఆశావాహులు ఎవరికి వారే తాము రేసులో ఉన్నామని చెప్పుకుంటున్నారు. తమకే మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ ఎవరి ఈక్వేషన్స్ వారు ముందుకు తీసుకొస్తున్నారు. మంత్రి పదవి ఆశించే వాళ్ళు కొందరు సీనియారిటీని ప్రామాణికంగా చూపించి సీటు అడుగుతుంటే, మరికొందరు సామాజిక సమీకరణాల దృష్ట్యా తమకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. కొందరైతే తమ జిల్లాలకు ఇప్పటివరకు మంత్రివర్గ ప్రాతినిధ్యం లేదు, ఖచ్చితంగా తమకు మొదటి ప్రయారిటీగా మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెబుతున్నారు. మరికొందరైతే ఏకంగా జాతీయ నాయకత్వం హామీ ఇచ్చిందని, కాబట్టి తమకే మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారు. ఇలా ఎవరి లెక్కలు వారే వేసుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అసెంబ్లీలో ఇప్పుడు మరోసారి ఉగాదికి క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ బలంగా వినిపిస్తుంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గతంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకి కలిపి 4 నుంచి 6 మంత్రులు ఉండేవారు. జనాభా లెక్క చూసుకున్న ఆ 2 ఉమ్మడి జిల్లాల్లో రాష్ట్రంలో 44% జనాభా ఇక్కడే ఉంటుందని అంటున్నారు. ఈ 2 జిల్లాల్లో ఇప్పటికీ మంత్రివర్గంలో ఎవరికి అవకాశం కల్పించలేదని, ఖచ్చితంగా ఈ దఫా తమకు అవకాశం వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి తనకు చీఫ్ విప్ లాంటి పదవులు వద్దని, తనకు ఇస్తే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే తాను రాజీనామా చేసి ఇంకో వ్యక్తిని నిలబెట్టి గెలిపించుకుని మరీ మంత్రి పదవి ఇప్పించుకుంటానని అంటున్నారు. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని, గతంలో ఇక్కడి నుంచి మంత్రి పదవులు ఎక్కువగా ఉండేవని, ఈసారి ఒక్కటి కూడా లేదంటున్నారు. ఇది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకి ప్రమాదమని చెప్పుకొస్తున్నారు. తాను కూడా మంత్రి పదవి రేసులో ఉన్నానని రామ్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గంలో లంబాడలకు సైతం క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలని ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ చెప్పుకొస్తున్నారు. లంబాడీలకు డిప్యూటీ స్పీకర్ విప్లే కాదు, క్యాబినెట్లో చోటు కల్పించాలని, లేదంటే ఇప్పుడున్న లంబాడీ ఎమ్మెల్యేలు నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఉండదని చిట్ చాట్లో స్పష్టం చేశారు. ఇక ఇదే నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం తనకే క్యాబినెట్లో అవకాశం వస్తుందని, పార్టీ తనకు మాట ఇచ్చిందని ధీమాగా ఉన్నారు. భువనగిరి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపిస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని ఇటు ముఖ్యమంత్రి కూడా స్వయంగా హామీ ఇచ్చినట్లుగా ఆయన వర్గీయులు కూడా చెబుతున్నారు. దీంతో నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే చర్చ అసెంబ్లీ లాబీలో కూడా వినిపిస్తోంది. అయితే ఇదే జిల్లా నుంచి ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డికి డిప్యూటీ స్పీకర్ లేదా ఇంకా ప్రాధాన్యత గల పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మంత్రివర్గంలో ఒకరికి కూడా ఇప్పటివరకు అవకాశం కల్పించలేదు. ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి క్యాబినెట్లో బెర్త్ దక్కే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు కూడా క్యాబినెట్లో బెర్త్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రేమ్ సాగర్ కు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టాన పెద్దలకు చెప్పినట్లుగా సమాచారం. దీంతో ఈ జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వస్తుందా, లేక ప్రేమ్ సాగర్ రావుకు క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందా అనే చర్చ అసెంబ్లీ లాబీలో నేతల మధ్య జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా మంత్రివర్గంలో ఇప్పటివరకు ఎవరికీ చోటు కల్పించలేదు. దీంతో
సీనియర్ నేత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, యువనేత ఎమ్మెల్యే మదన్ మోహన్ రావులో ఒకరికి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయితే గతంలో మంత్రిగా పనిచేశాను, సీనియర్ నేతగా కాంగ్రెస్లో కొనసాగుతున్నాను, తనకు ఈ దఫా మంత్రి పదవి ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఏకంగా రాహుల్ టీంతోనే టచ్లోకి వెళ్లినట్లుగా సమాచారం. అయితే ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఇద్దరు నేతల్లో ఒకరికి మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ నుంచి దామోదర రాజనరసింహ ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నారు. ఇదే జిల్లా నుంచి మరొకరికి అవకాశం రానున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో మెదక్ ఎంపీగా విజయశాంతి పనిచేశారు. బీఆర్ఎస్ను కేసీఆర్ను అటాక్ చేయడంలో ఆమె రూటే సెపరేట్ కాబట్టి ఆమెకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎలాగూ పెద్దల సభ నుంచి ఒకరికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా సమాచారం. అందులో భాగంగానే ఫైర్ బ్రాండ్ అయిన రాములమ్మకు క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ చేస్తే హస్తం పార్టీకి కలిసి వస్తుందని పార్టీ పెద్దలు లెక్కలు వేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ముద్రాజు సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. ముద్రాజు సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముద్రాజు కోటాలో శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ చేస్తే ఆ సామాజిక వర్గ నేతలు కాంగ్రెస్ కు దగ్గరవుతారని హస్తం పార్టీ భావిస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కి క్యాబినెట్లో చోటు దక్కనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. వీరితో పాటు యువ నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అసెంబ్లీ లాబీలో ఏ ఇద్దరు నేతలు కలిసినా క్యాబినెట్ విస్తరణపైనే చర్చ జరుగుతుంది. ఏ నేత నోట విన్నా ఒకటే మాట, ఉగాదికి మంత్రివర్గ విస్తరణ పూర్తవుతుందని. దీంతో ఆశావాహంలో మరోసారి ఆశ చిగురుస్తోంది. మరి ఈ ఉగాదికైనా క్యాబినెట్ ఎక్స్టెన్షన్ అవుతుందా? మంత్రివర్గ విస్తరణలో ఆశించిన నేతలకు మంత్రి పదవులు దక్కుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.